హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. వైజాగ్లో వర్షాలు స్టార్ట్ అయినాయండి. మార్నింగ్ అయితే వేసవకాలం లాగా ఉంటుంది. ఈవినింగ్ వచ్చేపాటికి తొలకరి వర్షాలు, సమ్మర్కి గుడ్ బై. మరి వర్షాలకు సిద్ధంగా ఉండండి, రెయిన్ కోట్లు తీసుకోండి, గొడుగులు పట్టుకోండి అన్నట్టుగా సిగ్నల్ ఇస్తుంది. టోటల్గా ఈ సంవత్సరం అడ్వాన్స్గా వర్షాలు పడుతున్నాయి అంటున్నారు. ఏంటి ఇప్పుడు మనకి మొక్కలు ఎక్కువగా ఉండటం వలన ఋతుపవనాలు కరెక్ట్గా వస్తాయండి. క్రమేపీ ఏంటంటే ఇప్పుడు మొక్కలు తగ్గిపోతున్నాయి. వీలైనంత వరకు మొక్కల్ని పెంచడం అనేది అందరూ చేస్తూ ఉంటే పర్యావరణం అంతా కూడా మంచిగా ఉంటుంది. సకాలంలో వర్షాలు పడతాయి. అలాగే తద్వారా పంటలు కూడా టయానికి పండటం, దాని ద్వారా రైతులకు కూడా మంచి మేలు జరుగుద్ది. రైతులు మేలు జరిగితే మనం కూడా అందరూ జాబులు వ్యాపారాలు ఉన్నారు కాబట్టి ఈ తినే ఆహార పదార్థాలన్నీ కూడా రైతుల నుంచే రావాలి. కాబట్టి మనకి అంటే చిరుధాన్యాలు వగైరా వాటిని మనం కుకింగ్ చేసుకుని మనం వంటకు ఉపయోగించుకుంటాము. రైస్ కాడించి, అలాగే పప్పులు, కూరగాయలు, అలాగే ఆయిల్స్ కూడా మరి రైతులు ప్రొడక్ట్ నుంచే కదండి మనకి ఆయిల్స్ కూడా వచ్చేది. అంతా కూడా ప్రకృతి మీద ఆధారపడి ఉంది. ప్రకృతిని కాపాడుకుందాం. జై శ్రీమన్నారాయణ.